గ్రేట్, చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా, ఏమడగట్లా, మేము న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, ఒక రోజు తిరగండి, మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. అదే నేను మీకు రాయబోతున్న లెటర్. ఈయన ఉన్నాడు మన భారతదేశంలో, ఇంకా న్యాయం ఉందనటానికి చంద్రచూడ్ గారే నిదర్శనం. ఆయన ఒక్కడే మా జగన్ గారిని కాపాడుతాడని నమ్మకం ఉంది. అందుకే ఆయనే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకైనా అపార్ట్మెంట్ ఇవ్వండి, లేదా ముందుగా లెటర్ రాస్తున్నాను, మా జగన్ బాబుని కాపాడండి అని. గ్యారంటీగా ఎంత లేట్ అయితే మాకంత ప్రమాదం. ఎనీ టైం 24 గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఇది మిస్ అవ్వకుండా ఎలా చంపాలి జగన్మోహన్ రెడ్డిని అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్థమైందా? అందుకని నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దయచేసి ఇలాంటి దుర్మార్గుడికి, ఏది ఎన్టీ రామారావు చంపిన దుర్మార్గుడికి, రంగాన్ని చంపిన దుర్మార్గుడికి 23 సిగ్గు లేకుండా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి రౌడీ అని, జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోవడం చెప్పి ఆయన ప్రజలు ఇచ్చిన 23 ఎమ్మెల్యేని నువ్వు సిగ్గు లేకుండా మొదలుపెట్టి కొని ఇంకా అతని మీద నువ్వు అవినీతిపోవడం చెప్తావా? పబ్లిక్గా దండలు పేరేసి. అలాంటి వాడు గుర్తుపెట్టుకున్నమ్మా ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు. మీరు అతను ఏవైనా చేస్తాడు. ఏది హైదరాబాద్లో కనుక ఇది ఇట్లాంటి వాడే, చంద్రబాబు లాంటి వాడే ఒక డైలాగ్ చెప్పాడు, హైదరాబాదులో అన్నీ ఉన్నాయి, రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, విమాన మార్గం ఉంది, సముద్ర మార్గం లేదు. అందుకని నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా. సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే, ఏమయ్యా 1947లో మనకి స్వతంత్రం లేదు, స్వతంత్రం తెచ్చుకోలేదా, అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో, ఏ ఒక్క హామీలు నమ్మొద్దమ్మా. మీరు జీవితకాలం సంతోషంగా ప్రశాంతంగా మీ ఇంటికే డైరెక్ట్గా మళ్ళా ఆడపడుచులు వాలంటీర్ల పేర, అన్నదమ్ములు మీ మనవళ్ళు వాలంటీర్స్ పేర మీ ఇంటికే వచ్చి మీ ఇంటికే డబ్బులు ఇస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేయండి. ఆయన గెలిస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. అబోవ్ ఆల్ ముస్లిం సోదరులకు చెప్తున్నా, ముస్లిం సోదరులారా, నేను ఈ కులాల గురించి మతాల గురించి మీకు చెప్పదలుచుకోవాలా. భారతదేశం మొత్తం చూస్తున్నారు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గురించి మొత్తం చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీ ముస్లిం సోదరులు ఎంతమంది ఎన్నిసార్లు మోసం చేశాడో మీరు గుర్తించుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన మీ మసీదుకి వచ్చాడు, మీ అందరిని కూర్చోబెట్టాడు. అల్లా సాక్షిగా చెప్తున్నా, నేను జీవితంలో బీజేపీతో కలవను అంటే మీ క్లాప్స్ కొట్టి అతను గెలిపించాడు. మళ్ళా సెకండ్ టైం మళ్ళా బీజేపీతో కలిశాడు, ఓడిపోయాడు. మళ్ళా వచ్చాడు అదే మసీద్కి. అసీదు అల్లా సాక్షిగా చెప్తున్నాను, తప్పైపోయింది, మళ్ళా వద్దనుకొని కూడా మళ్ళా బీజేపీతో కలిశాను, ఏదో రాష్ట్ర ప్రయోజనాలు కొరకు అనుకొని. కానీ వాళ్ళ దొంగలు, మతోన్మాదులు. ఈసారి నుంచి అసలు నేను బీజేపీ ముఖమే చూడను అని అయినా మళ్ళా పాపం ఆయన ఓట్లేశారు ముస్లిం సోదరులు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోయి మళ్ళీ పొత్తు పెట్టాడు. ఇలాంటి దుర్మార్గుడిని మీరు నమ్ముతారా? వాడు గుర్తుపెట్టుకోండి, ఈ ఆంధ్రదేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్నో దర్గాలు ఉన్నాయి. ఇతనే ఏం చేస్తాడు చెప్పంటారా? ఇప్పుడు ఎందుకంటే ఏ పొత్తులో ఉన్నాడు తెలుసుగా మీకు, ఏ పొత్తులో ఉన్నాడో.